ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు అసెంబ్లీలో జగన్ కలవటం ఇప్పుడు ఆసక్తికర చర్చకు దారితీస్తుంది. మరోపక్క గతంలో వైసీపీ ఎంపీగా ఉండి రెబల్ ఎంపీగా ఉండి గతంలో వైఎస్ జగన్ అయితే మాత్రం తీవ్ర విమర్శలు చేయడం జరిగింది. తర్వాత జగన్ అంటే అప్పుడే ప్రభుత్వం అయితే మాత్రం త్రిబుల్-ఆర్ని అయితే మాత్రం కక్షగట్టి కేసులు పెట్టడం రకరకాలైనటువంటి పరిణామాలు జరిగింది. ఈ లేపులో ఆయన వైసీపీలోనే ఉంటూ వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించినటువంటి సందర్భాలు, అలాగే మీడియా ముఖంగా కూడా కొన్ని విమర్శనాస్త్రాలు సంధించడం, అలాగే సిఐడి ఆయనపై కేసు బుక్ చేయటం, తర్వాత మరోపక్క సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవటం, ఇవన్నీ కూడా జరిగిపోయినటువంటి పరిణామాలు. అయితే వైరుధ్యంగా ఉండేటటువంటి రెండు వర్గాలు, అటు వైసీపీ ఇటు రఘురామకృష్ణరాజు అయితే మాత్రం వ్యతిరేకంగా ఉండే పరిస్థితి ఉండేది. మరోపక్క రఘురామకృష్ణరాజు కూడా అసెంబ్లీలో స్పీకర్ ఇస్తే ఏ విధంగా ఉంటుంది, జగన్ ఆయన పలకరిస్తారా లేదా, లేకపోతే జగన్తో ఏ విధంగా ఉంటుందని చెప్పేసి ఈ మధ్య కాలం కూడా చర్చ జరిగినటువంటి సందర్భం చూసి, అయితే రఘురామకృష్ణరాజు జగన్తో ఏం మాట్లాడారని చెప్పేసి చాలామంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి అంశం. మరోపక్క జగన్ని కలవటం అంటే ఒక పక్క గతంలో సీఎంగా ఉండగానే ఎంపీగా ఉండి రఘురామకృష్ణరాజు, అలాగే జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఎంపీగా ఉండి తీవ్ర పదజాలం ఉపయోగించినటువంటి సందర్భాలను చూసాం. తర్వాత అరెస్టుల పర్వం, తర్వాత నాపై దాడి జరిగిందని చెప్పేసి ఆయన పత్రికా బయట విలేకరుల సమావేశంలో కూడా మాట్లాడటం జరిగింది. అలాగే నాపై అంటే 3rd డిగ్రీ ప్రయోగించారు, నన్ను కొట్టారు, నన్ను చంపడానికి ప్రయత్నించారని చెప్పేసి అప్పుడు కూడా ఆయన బాహాటంగా చెప్పడం జరిగింది. తర్వాత కొంత ఒక విధంగా చెప్పాలంటే పరుష పదజాలం ఉపయోగించకపోయినా విమర్శలు అయితే మాత్రం కంటిన్యూ చేశారు. కొన్ని మీడియా ఛానల్లో ఆయన డిబేట్లో పార్టిసిపేట్ చేయడం, లేకపోతే ఆయన వ్యక్తిగతంగా కూడా విలేకరుల సమావేశం పెట్టడం, ఈ విధంగా కేసు నడుస్తుంది. ఇప్పుడు ఆ కేసు అయితే కంటిన్యూ అవుతుంది. ఇది ఈ మధ్య కాలంలో తనని చంపబోయారంటూ సిఐడిపై కూడా ఆయన అభియోగాలు మోపడం, కేసు నమోదు చేయడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీలో ఏ విధంగా ఉండబోతుంది, రఘురామకృష్ణరాజు ఏ విధంగా ఉండబోతున్నారు, అలాగే జగన్ కలిస్తే ఏ విధంగా ఉండబోతుంది, మరోపక్క కరచాలనం చేస్తారా లేకపోతే మాట్లాడతారా అనేటటువంటి అంశాలు చాలామంది రాజకీయ విశ్లేషకులు మాట్లాడుకుంటున్నటువంటి సందర్భం. మరోపక్క చాలామంది కూడా ఆయన అభిమానులు అవ్వచ్చు, లేకపోతే వైసీపీ నాయకులు అవ్వచ్చు, రఘురామకృష్ణరాజు మాట్లాడరా జగన్ తోటి అనే విధంగా ఉన్నటువంటి సందర్భంలో ఈ రోజు అయితే మాత్రం జగన్ దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడారనేది తీవ్ర చర్చనీయాంశం అవుతుంది. ఏంటి గతంలో ఇద్దరు వైరుధ్యంగా ఉండేటటువంటి రెండు వర్గాల నాయకులు ఇప్పుడు కలవటం గల కారణాలు ఏంటి, ఏం చెప్పారు, ఏపీ మాజీ సీఎంకి ఏం చెప్పారు, లేకపోతే గొడవలు సర్దుమణగటం కోసం ఏమైనా మాట్లాడారా, లేకపోతే ఈ అంశాల గురించి ఏమన్నా వాళ్ళ పర్సనల్ విషయాలు ఏమన్నా మాట్లాడుకున్నారా, లేకపోతే ఏమనేది ఇప్పుడు అందరు కూడా ఒక చర్చనీయాంశమైంది. అంటే ఇప్పుడు అయితే మాత్రం అధికార పక్షం ఎమ్మెల్యేగా ఉండి నియోజకవర్గానికి అయితే మాత్రం రఘురామకృష్ణరాజు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వస్తున్నారు. కాబట్టి రేపు జగన్ అయితే మాత్రం ప్రతి అసెంబ్లీలో ప్రతిరోజు చూడాల్సి వస్తుంది, ప్రతిరోజు కూడా ఎదురుపడాల్సి వస్తుంది, తారసపడాల్సి వస్తుంది. కానీ ఏ అంశాలపై మాట్లాడారనేది ఇప్పుడు అందరికి కూడా ఆ చర్చనీయాంశంగా మారింది. ఏ అంశాలు అనేది త్వరలో మనకి వెల్లడించే అవకాశాలు ఉన్న నేపథ్యంలో మరోపక్క జగన్ తోటి ఏం మాట్లాడారు ఆయన, అంటే గత రాజకీయాల విషయం గురించి మాట్లాడారా, లేకపోతే ప్రస్తుత రాజకీయాల విషయాల గురించి మాట్లాడారా, లేకపోతే వ్యక్తిగత విషయాలు మాట్లాడుంటారా అనేది ఇప్పుడు మాత్రం తీవ్ర చర్చనీయాంశం అవుతుంది.